ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు చైతన్య దీపాలు యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం అంబలితానై కంబళితానై పెంచేటి అన్నా ఆప్యాయతలో అతను కన్న తల్లి కన్నా మిన్నా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా హృదయమే ప్రమిదగా అనురాగపు సమిధగా వెలిగించెను చెల్లి రూపం తన కంటి దీపం యుగ యుగాలుగా ఎగిరిపోని గంధం కాలదోషమే పట్టని కమ్మని గ్రంథం బదులే కోరని పవిత్ర బంధం ఇది అన్నా చెల్లెళ్ళ అనుబంధం అనుబంధం నీ స్కూల్లో చదువుకోవడం లేదుగా రాన్లే నువ్వు వెళ్ళు పద్మా ఎప్పట్లాగే నేను జట్కాలో కూర్చొని రాజాని చూస్తూ ఉంటానులే నువ్వు వెళ్ళు సిస్టర్ పద్మ నీకు చదువుకోవాలనుందా అవును తను చదువుతూ నేను చదివించాలంటే మీ అన్నయ్య కష్టం కదమ్మా అందుకని నేను చదువుకోవద్దంటారు అంతేగా సిస్టర్ పద్మా సరే సిస్టర్ నేను చదువుకోనులేండి పుట్టినరోజు పూట ఏడవకూడదని చెప్పానా మరెందుకు ఏడుస్తున్నావు నువ్వు ఏడిస్తే ఆకాశంలో అమ్మా నాన్న కూడా ఏడుస్తారు ఏడవకు నిన్ను నేను చదివిస్తాను సరేనా ఎలా చదివిస్తావు రాము డబ్బెక్కడిది నీ చదువుకే నానా కష్టాలు పడుతున్నావు ఆ సంగతి నీకు తెలీదేమో ఇప్పటికే చాలా స్వేచ్ఛ తీసుకున్నానని నీ మీద ప్రేమతో నీ చదువు కోసం నువ్వు స్కూల్లో పనులు చేసినా చెయ్యకపోయినా 150 ముట్ట చెప్తున్నానని హెడ్ మాస్టర్కి నా మీద పీకల దాకా కోపంగా ఉంది సిస్టర్ అవును రాము నౌకర్లానే ఉండాలి నెలకెంతో కొంత తీసుకుంటున్నావుగా అందుకు తగ్గట్టుగా పని చేయక తప్పదు నన్ను నాకు తెలియదు సిస్టర్ మీరు నాకు డబ్బిస్తుంటే సాయం చేస్తున్నారనుకున్నాను బడితలాలు నాకు ఇచ్చినప్పుడు బడిగంట నన్ను కొట్టమన్నప్పుడు నేను లీడర్ని అనుకున్నాను నౌకర్ని అనుకోలేదు సిస్టర్ నిజం చెప్పి నేను బాధ పెట్టడం ఇష్టం లేకపోయింది రాము అందుకే ఈ నిజం నీకిన్నాళ్ళు నేను చెప్పలేకపోయాను సిస్టర్
మీ అన్నా చెల్లెళ్ళిద్దరూ ఈ స్కూల్లో చదువుకోవాలంటే రెట్టింపు ఖర్చు అవుతుంది రాము. పద్మను కూడా చదివించాలంటే ఫీజు కట్టి పుస్తకాలు కొనాలంటే అది నీకు తలకు మించిన భారం అవుతుంది. ఆలోచించు. ఫీజుల దగ్గర ఫాదర్ సుప్రీం అడ్జస్ట్ గారు. నేనా మరెక్కువ సాయం చేయలేను. అందుకని చెప్పండి సిస్టర్. పద్మని చదివించాలన్న ఆలోచన మానుకో సిస్టర్. అవును రాము, చిన్నపిల్ల ఏదో సరదా పడుతూ చదువు చదువు అంటుంది. 4 రోజులు పోతే ఆ సంగతే మర్చిపోతుంది. దాన్ని పెద్దగా పట్టించుకోకు. పద. సిస్టర్, నా వంతుగా పద్మని స్కూల్లో జాయిన్ చేసుకోండి సిస్టర్. మరి నువ్వు? స్కూల్లో నల్లబల్ల తుడుస్తాను, బడిగంట కొడతాను, ఈ గేట్ దగ్గర కాపలాగా ఇక్కడే ఉంటాను. రాము, పద్మ, నువ్వు స్కూల్లోకి వెళ్ళి చదువుకో. వెళ్ళు. పద పద్మ, టైం అవుతోంది. ఒకట్ల 13, 13 రెళ్ళు 26, 13 మూళ్ళు 39, 13 నాళ్ళ 52, 13 ఐళ్ళ 65, 13 ఆర్ల 13 ఆర్ల 78, 13 ఏళ్ళు. నీకు ఎక్కం సరిగ్గా రాదు. మళ్ళీ చదివి అప్పచెప్పు. కూర్చో. ఏం రాము? హెడ్ మాస్టర్ గారు మిమ్మల్ని ఇంట్లో సంతకం చేయమన్నారు సిస్టర్. ఏంటి? వెళ్ళి వెంటనే రా. రాము, రాము, చెప్పండి అమ్మాయి గారు. నువ్వు క్లాస్ రూమ్లో కూర్చోలేదేం? ఈరోజు నుంచి చదువు మానేసాను అమ్మాయి గారు. ఏం? స్కూల్లో నౌకరికి కుదురుకున్నాను. రాము, వెళ్ళొస్తానమ్మాయి గారు. చాలా పనులున్నాయి. హెడ్ మాస్టర్ గారికి టీ తీసుకురావాలి. ఆ అమ్మ, ఆ ఆవు, ఈ ఇటుక, ఈ ఈగ, ఉడత, ఊయల. భలే ఆకలిగా ఉందన్నయ్య, తొందరగా అన్నం పెట్టు. చదువుకుంటుంటే అంతే, ఆకలి బాగా వేస్తుంది. ఇది దిష్టి ముద్ద. వెళ్ళి
కాసేపు ఆడుకొని వస్తానే. ఏమమ్మాయి గురు, ఇంకా మీరు అన్నం తినలేదా? లేదు రాము, నాకు ఆకలిగా లేదు. నువ్వు అన్నం తిన్నావా? ఇగో ఇప్పుడే నేను పద్మ తినేసాం. ఉల్లి పులుసు భలే చేశాను. అబద్ధం, నాతో అబద్ధం ఆడుతున్నావు. లేదమ్మాయి గురు, నా మీదొట్టు. అన్నం తిన్నాను, నిజం. అన్నం అంతా పద్మకు పెట్టేశావు. నువ్వు అన్నం తినలేదు, నేనంతా చూశానులే. అమ్మాయి గురు, తీసుకో ఈ అన్నం, నువ్వు తినే. నాకు ఆకలిగా లేదు. ఉదయం టిఫిన్ చేశాను, 5 పుల్లట్లు తిన్నాను తెలుసా? అమ్మాయి గురు తీసుకోరాము, ఆకలవుతుంటే పల్లెలా చేస్తావు? తీసుకో. వద్దమ్మాయి గురు, తీసుకోకుంటే నా మీద ఒట్టే. అమ్మాయి గురు మరి తీసుకో, తిను. తింటాను అమ్మాయి గురు, తింటాను. మీరెళ్ళి ఆడుకోండి. ఇక్కడే ఉండి ఆడుకుంటాను, నువ్వు అన్నం తిను. నీ ముద్దలు లెక్కెడుతూ అంకిల్ నేర్చుకుంటానే. తిను. 1 2 3 4. నీ గొలుసు ఎంత బాగుందో, నాకోసారి ఇస్తావా? అమ్మో, మా అమ్మ కొడుతుంది, నేను ఇవ్వను. ఒక్కసారి అంటే ఒక్కసారి ఇవ్వు. స్కూల్ వదిలేసాక మళ్ళీ ఇచ్చేస్తాగా. ఇవ్వవా? నేను ఇవ్వను. కావాలంటే నువ్వు కొనుక్కో. కొనుక్కోవాలంటే డబ్బులుండాలిగా. మీ అమ్మని అడుగు. లేదుగా, మా అమ్మ చచ్చిపోయింది. పోనీ మీ నాన్నని అడుగు. నాన్న కూడా లేడుగా, చచ్చిపోయాడు. మరి మీ అన్నయ్యని అడుగు. అడగాలంటే అన్నయ్య దగ్గర డబ్బులుండాలిగా. లేవు, మా అన్నయ్య దగ్గర డబ్బులు లేవు. రాము, రాము. అమ్మా, పద్మ, పద్మ ఎక్కడరా? వీధిలో ఆడుకుంటుందమ్మా. వెళ్ళి పిలుచుకురానా? వద్దులే. గొలుసు బాగుందా? చాలా బాగుందమ్మా. నీకే. చిన్నప్పుడు నీకు అమ్మం పెట్టిన ఉంగరం లేదు, అది నా చెవు దుద్దులు సెరిపి చేయించాను, ఉంచుకో. మరి పద్మకో? దానికి తర్వాత చేయిస్తానులే, ఇది నువ్వు ఉంచుకో. పద్మకు చూపించకే, చూసిందనుకో నీ కాడ్నుంచి లాక్కుంటది. నాన్నకు కూడా చూపించుకో. చూపించావనుకో నీ కాడ్నుంచి గొలుసు లాక్కుని పద్మకిచ్చేస్తాడు. అది ఆయన ఒకటే. అయితే ఈ గొలుసును ఇప్పుడు ఏం చేయమంటావు రాము? మీ దగ్గర ఉంచండి బాబు. సాయంత్రం నేను పద్మ ఇక్కడికి వస్తాం కదా, అప్పుడేమో నేను చెప్పినట్టుగా చెప్పి ఆ గొలుసుని పద్మకి ఇవ్వండి. నువ్వే ఇవ్వచ్చుగా. నా వస్తువు అని తెలిస్తే పద్మ తీసుకోదు బాబు గారు. మా నాన్నదని చెప్పండి, అప్పుడు తీసుకుంటుంది. చెల్లెలంటే నీకెంత ప్రేమరా. అక్కడ స్కూల్లో చాలా పని ఉంది బాబు గారు, వెళ్ళొస్తాను. సరే వెళ్ళరా. సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే అండ్ సాటర్డే, ఈ 7 ఇంగ్లీష్ వారముల పేర్లు. నెక్స్ట్
जनवरी फरवरी मार्च अप्रैल मई जून जुलाई రాము ఫాదర్ నిన్ను రమ్మంటున్నారు. सितंबर దేనికో నువ్వు బజార్కి వెళ్ళాలంట. వస్తున్నా. రండిరా రండి. రామా స్కూల్లో జాయిన్ అయ్యోట కదా. అవును పూజారి గారు, ఇవాళే చేర్పించాడు అన్నయ్య. మ్మ్హ్మ్. ఉండండి, దేవుడు ప్రసాదం పెడతాను. అన్నయ్య, పూజారి గారు చాలా మంచోదేం. బాగా చదువుకోవాలని, బాగా మార్కులు రావాలని దేవుడికి దండం పెట్టుకోమ్మా. చక్కగా చదువుకొని పైకి రా. చూసావా? గొలుసు అన్నయ్య, గొలుసు. నీకేనమ్మా, తీసుకో. రాము, ఇది పద్మమెళ్ళ వేరా. అప్పట్లో ఈ గొలుసు నీకోసం మీ నాన్న చేయించాడమ్మా. దీంతో దేవుణ్ణి ఒకసారి అలంకరించమని చెప్పి నాకిచ్చి వెళ్ళాడు. వెళ్ళినవాడు మళ్ళీ తిరిగి రాలేదు. ఇది నా దగ్గరే ఉండిపోయింది. ఎప్పటికప్పుడు మీ సొమ్ము మీకు ఇద్దాం అనుకుంటూ మర్చిపోతున్నాను. లక్ష్మీదేవిలా ఉన్నావు. ఎంత ప్రసాదం తీసుకో. హాయ్, నా గొలుసు ఎంత బాగుందో కదన్నయ్య. పూజారి గారు, వెళ్ళొస్తాం. మంచిదమ్మా. పడుకో అన్నయ్య, దీపాన్ని తగ్గించేసి పడుకో. నీకు తెలుసుగా, దీపం ఉంటే నాకు నిద్ర పట్టదన్నయ్య. సరే పద్మ. పద్మా, పద్మా, తెల్లారిందిలే. పాలు తాగి స్కూల్కి వెళ్దు గాని. లే పద్మా. ఒళ్ళంతా వేడిగా ఉందేంటి పద్మా? జ్వరం వచ్చినట్టుంది.
డాక్టర్ గారిని పిలుచుకొస్తానుండు. నూట 3. బాగా జ్వరంగా ఉంది రాము. డాక్టర్ గారు, కంగారేం పడకు, వైరల్ ఫీవర్ అయి ఉంటుంది. ఈ టెంపరేచర్ మామూలే. ఈ మందులు వాడు. ప్రతి 4 గంటలకి మోతాదు పడుతుండాలి. మర్చిపోకు. అలాగే తడిగుడ్డతో అరగంటకి కాళ్ళు, చేతులు, నుదురు తుడుస్తుండు. నేను మళ్ళీ సాయంత్రం వచ్చి చూస్తాను.